హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో వచ్చేసి మార్నింగ్ రొటీన్ అండి. అంటే మార్నింగ్ మనం ఉదయాన్నే ఎలాంటి పనులు చేసుకుంటామంటే కోర్స్ అందరు కూడా కసులు ఊడ్చుకోవడము, అంట్లు కడుక్కోవడము ఇదే పనే ఉంటుందన్నమాట. సో నేను కూడా ఈరోజు ఉదయాన్నే అయితే ఈ విధంగా నీట్గా ఈ విధంగా నీట్గా కసు అంతా అయితే కొట్టేస్తున్నానండి. ఇదిగోండి, ఇలాగంతా కూడా ఫస్ట్ కసు మొత్తం నీట్గా కొట్టేసాను అనమాట. ఫస్ట్ కసులు ఊడ్చుకుంటే మనకైతే ఒక పని అయిపోతుందండి. సో ఇంకా అట్లా అని చెప్పేసి నేను నీట్గా కసులు చేసిన తర్వాత ఇంకా ఫేస్ వాష్ చేసుకొని టీ పెట్టుకొని అయితే తాగేసాను అనమాట. అంటే ఉదయాన్నే టీ తాగడం అనేది నాకున్న అలవాటు అండి. అయితే ఇంకా టీ తాగేసిన తర్వాత అంట్లు అంటే మామూలుగా అయితే నైటే కడిగి పెట్టేసుకుంటాం, కానీ ఇంకా నేనైతే కడగలేదనమాట. అయితే చాలా కొన్ని ఉన్నాయన్నమాట అంట్లన్నీ కూడాను. ఇవన్నీ ఫస్ట్ ఈ విధంగా నీట్గా జిడ్డు కడిగేసి అంట్లు అయితే కడిగేస్తున్నాను. అయితే కసులు ఊడ్చడము, అంట్లు కడగడము ఇవన్నీ కూడా వీడియోస్లో ఎందుకు అని చూపించడం అని అనుకుంటే, అంటే కొంతమంది అనుకుంటూ ఉంటారు కదండి, ఇవన్నీ కూడా ఎందుకు అవసరమా అని చెప్పి. అయితే నేనైతే ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే ఒక్కొక్కసారి మనకి బద్ధకంగా ఉంటుందన్నమాట. ఏంటో ఒక్కోసారి పని చేసుకోవాలనుకుంటే కూడా మనకి ఓపిక రాదు. అలాంటప్పుడు ఏవైనా ఇలాంటి మోటివేషన్స్ వీడియోస్ చూసామనుకోండి, అంటే మోటివేషన్ అని కాదు, ఇలాగ ఏదైనా పని చేసుకునే వీడియోలు, అంట్లు కడిగే వీడియోస్ అయినా కూడా చూసామనుకోండి, మనం కూడా లేచి ఆ సౌండ్ పని చేసుకుందామని అనిపిస్తుంది. నేను చాలాసార్లు అలా చేసుకున్నానండి. నేను చాలా వీడియోస్ చూస్తూ ఉంటాను, ఇలాగ వ్లాగ్సే చూస్తానన్నమాట. అందుకని చెప్పి నేనైతే ఇట్లాగా వీడియో షూట్ చేశాను అంతే అండి. సామాన్లు కడగడం ఇదంతా వీడియోలు చూపించాలని అయితే కాదనమాట. ఎవరైతే తప్పుగా అనుకోకండి. కాకపోతే ఒక్కొక్కసారి మనకు అట్లా అనిపిస్తుంది అన్నమాట. మనకి బద్ధకంగా ఉన్నప్పుడు, ఓపిక లేకుండా ఉన్నప్పుడు ఇలాగ అంట్లు కడిగేది, కసులు ఊడ్చేటి వీడియోస్ చూసామనుకోండి, మనకి చాలా మోటివేషన్గా అనిపిస్తుందండి. సరే మనం కూడా ఫస్ట్ లేసి ఈ సామాన్లన్నీ కడిగేసుకొని కసులు నీట్గా కొట్టేసి ఇల్లంతా శుభ్రం చేసుకుందాం కదా అని మనకి ఒక్కొక్కసారి అలాగా అనిపిస్తుంది అన్నమాట. అందుకని చెప్పి నేనైతే ఇలాగ మీకు షేర్ చేస్తున్నానండి, అంతే తప్ప ఇంకా ఇదంతా కూడా సామాన్లు ఇవన్నీ కడగడం చూపించాలని అయితే కాదు. సో చూసారు కదండి, ఇంకా ఫైనల్గా ఆ సామాన్లు అన్నీ అయితే నీట్గా కడిగేసాను. తర్వాత టిఫిన్ చేసుకోవాలండి. ఈరోజు అయితే ఉప్మా చేసుకోవాలనుకుంటున్నాను. సింపుల్గా అయిపోతుంది, ప్లస్ త్వరగా అయిపోతుంది కూడా, అందుకని చెప్పేసి. ఇదిగోండి, ఇంకా తర్వాత ఈ గట్టంతా కూడా క్లీన్ చేసేస్తున్నాను అనమాట. అంట్లు అయిపోయిన వెంటనే ఇంకా అక్కడికి ఈ పని క్లియర్గా అయిపోతుంది కదండి. ఇదిగోండి, ఇలాగా నీట్గా మొత్తం క్లీన్ చేసేసిన తర్వాత ఇంకా టిఫిన్ అయితే చేసేస్తానండి. ఇంక ఇక్కడితో మార్నింగ్ రొటీన్ అయితే అయిపోతుంది అనమాట. ఇంకా మధ్యాహ్నంకి లంచ్కి అయితే చూడాలి, ఏదో ఒకటైతే చేసుకోవాలి. ఈ విధంగా నీట్గా క్లీన్ చేసేస్తూ ఉన్నాను. కాకపోతే ఏంటంటే ఈ లైటింగ్ ఉండడం వల్ల కొంచెం వీడియో అయితే క్లారిటీ లేదండి. కాకపోతే చూడాలి, వేరే ట్యూబ్ లైట్ అది కూడా వేసి వీడియో క్లారిటీ వచ్చేలాగా అయితే నేను షూట్ చేద్దామని చెప్పి అయితే అనుకుంటున్నాను. చూస్తాను నెక్స్ట్ అట్లా వీడియోస్కి అయితే క్లారిటీ వచ్చేలాగా షూట్ చేస్తానండి. ఇదిగోండి, ఇంకా తర్వాత నీట్గా సామాన్లు అన్నీ అయిపోయిన తర్వాత సింక్ అదంతా కూడా కడిగేసిన తర్వాత నేను మంచిగా ఫేస్ వాష్ కూడా చేసుకున్నాను అనమాట. ఫ్రెష్నెస్ వస్తుందండి మనకి అలాగ ఒకసారి ముఖం కడుక్కుంటే. ఇంకా నెక్స్ట్ ఉప్మా కోసం అయితే ఇదిగోండి ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను అనమాట. ఒక గ్లాస్ ఉప్మాకి 2 ఉల్లిగడ్డలు వేస్తున్నాను నేను, అంటే చిన్నవి. పెద్ద ఉల్లిగడ్డ అయితే ఒకటే చాలు. కొంచెం ఉల్లిగడ్డలు చిన్నగా ఉన్నాయి కాబట్టి 2 ఉల్లిగడ్డలు. ఇలాగా ఏదైనా అండి ఐటమ్స్ మనము పర్ఫెక్ట్ కొలతలతో వేసుకున్నామంటే ఆ రుచి వేరు ఉంటుందన్నమాట. తర్వాత ఇందులోకి ఇంకా టమాటా వేయకుండా చేసుకుంటే కూడా బాగుంటుంది. నేను ట్రై చేశానని చెప్పి మీకు ఒక షార్ట్ వీడియోలో అయితే నేను షేర్ చేశాను. సో నేను అట్లాగా చేస్తున్నాను అనమాట. ఈరోజు నేను షార్ట్ వీడియోలో చెప్పినట్టుగా టమాటా వేయకుండా బాగుందండి. కాకపోతే ఏంటంటే నాకు టమాటా వేసుకొని ఉప్మా చేసుకోవడమే అలవాటు అనమాట. కానీ సరే ట్రై చేద్దామని చెప్పి నేను మొన్న చేశాను కదా, మీకు ఆ వీడియో అయితే షార్ట్ కేవలం ఊరికే ఇలా చేశానని చెప్పాను. ఈ వీడియోలో అయితే నీట్గా నేను షేర్ చేస్తున్నాను అనమాట. అదేవిధంగా పచ్చిమిరపకాయలు కూడా కాస్త పెద్దగా కట్ చేసామనుకోండి పిల్లలు తినరు. కాబట్టి ఈ విధంగా నేను వీడియోలో అయితే ఎలాగైతే చూపిస్తున్నానో ఆ విధంగా చిన్నగా కనుక కట్ చేశారనుకోండి, కనిపించవు కదా, తినేస్తారు పిల్లలు. సో ఇట్లాగా చిన్నగా అయితే ఒక 6 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. చాలు సరిపోతుంది, ఎందుకంటే కాస్తనే కదా ఉప్మా, చిన్న గ్లాస్ ఉండే కదా, అందుకని చెప్పేసి
ఈ విధంగా నీట్గా అయితే చిన్నగా అనమాట పచ్చిమిరపకాయలన్నీ కూడా కట్ చేసేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ అయితే కళాయి పెట్టేసి ఉప్మా చేసేసుకుంటే పని అయిపోతుంది. సో చూస్తున్నారు కదా ఎంత నైస్గా కట్ చేస్తున్నానో. ఇదిగోండి ఇలాగ. నెక్స్ట్ అయితే మనము ఇంకా ప్రాసెస్ అయితే చూద్దామండి. యాక్చువల్గా ఉప్మా చేయడం ఏమో అందరికీ వచ్చిండేదే, ప్రత్యేకంగా చూపించాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. కానీ నేను ఇలా చేసుకుంటాను, నేను ఇలా చేస్తాను అనేది అయితే మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఇదిగోండి ఫస్ట్ అయితే ఆయిల్ వేసాను, తర్వాత ఆవాలు, జీలకర్ర, అదేవిధంగా కొన్ని ఉద్దిపప్పు, శనగపప్పు వేసుకున్నా బాగుంటుందండి. కాకపోతే నా దగ్గర లేదు కాబట్టి నేను శనగపప్పు వేసుకోలేదు. కొన్ని పల్లీలు వేసాను. తర్వాత ఉల్లిగడ్డ కొంచెం అలాగ వేగిన తర్వాత కొత్తిమీర, అదేవిధంగా కరివేపాకు కూడా వేసుకోవాలి. కొత్తిమీర చాలా మటుకు ఏంటంటే చాలామంది మొత్తం ఫైనల్లో ఉప్మా దించేసే ముందు వేస్తారు. అలా కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. కాకపోతే తాలింపులో కూడా కొత్తిమీర వేస్తే ఆ స్మెల్ బాగుంటుంది, మంచి సువాసనగా టేస్ట్ కూడా ఉంటుందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు అవన్నీ కూడా వేసి బాగా వేయించేసానండి. నెక్స్ట్ అయితే ఒక గ్లాస్కి 3 గ్లాసుల వాటర్ వేస్తాను. ఇది ఇలాగ వేస్తే కూడా బాగుంది. మనకు కొంచెం పొడి పొడిగా రావాలనుకుంటే ఒక గ్లాస్కి 2 గ్లాసులు వేసుకోవచ్చు. కొంచెం జోరుగా ఉన్నా పర్వాలేదు, అంటే మరి అంత మెత్తగా ఏమి ఉండదండి, మామూలుగా ఉంటుంది. అట్లా అనుకుంటే 3 గ్లాసులు వేసి నేను తర్వాత నీళ్ళన్నీ మసిలిన తర్వాత ఉప్పు వేసానండి, నీళ్ళు మసిలేటప్పటికే. తర్వాత రవ్వ అంతా కూడా వేసేసి ఇదిగోండి ఇలాగంతా కలిపేసి కాస్త దగ్గర అయ్యేంతవరకు కూడా సిమ్ములో అయితే మగ్గబెట్టుకోవాలి. చివరిలో కొంచెము నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుందండి ఉప్మా, టేస్ట్ డిఫరెంట్గాను. ఇదిగోండి ఫైనల్గా ఉప్మా రెడీ. ఇంకా పని అంతా అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయిన తర్వాత ఇదిగోండి ఉప్మా అయితే తింటూ ఉన్నాను అనమాట. దీంట్లోకి అయితే నేను ఎల్లిపాయ కారం వేసుకున్నానండి. కొబ్బరి